సో మరి ఇవాళ ఎడిటోరియల్లోకి వస్తే జిఎస్టీ రిఫార్మ్స్ మనం ఎన్నాళ్ళలో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి రాబోతున్నాయి. దివాళీ గిఫ్ట్గా నరేంద్ర మోదీ గారు మొన్న 15th ఆగస్ట్ నాడు ఇండిపెండెన్స్ డే నాడు ప్రకటించడం అనేది జరిగింది. అసలు ఎటువంటి రిఫార్మ్స్ వస్తాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. రిస్కింగ్ సమ్ రెవెన్యూ టు బూస్ట్ కన్జంప్షన్ విల్ హెల్ప్ ది ఎకానమీ. అయితే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకురాబోతున్న రిఫార్మ్స్ వల్ల కొంత రెవెన్యూ అనేది అయితే నష్టం ఉంటుంది ప్రభుత్వానికి, కాకపోతే దానివల్ల కన్జంప్షన్ అనేది బూస్ట్ అవుతుంది. సో ఓవరాల్గా దీనివల్ల ఎకానమీకి మంచిదే అని చెప్పేసి ఎడిటోరియల్ యొక్క సమ్మరీ. సో ఇక్కడ ఏం చేస్తారంటే యాజ్ ఆఫ్ నౌ మనకి జిఎస్టీలో డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి. మనకి 5% స్లాబ్, 12% స్లాబ్, 18% స్లాబ్, 28% స్లాబ్, ఇలా 4 స్లాబ్స్ ఉన్నాయి. అంటే ఈచ్ ఐటమ్ దట్ కమ్స్ అండర్ జిఎస్టీ ఈ 4గింట్లో ఏదో ఒక కేటగిరీ కిందకి వెళ్తుంది. సో ఇప్పుడు రేట్ రేషనలైజేషన్ జరిగిన తర్వాత రిఫార్మ్స్ తర్వాత వీ విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ 2 స్లాబ్స్, దట్ ఈస్ 5% అండ్ 18%. అంటే 2 స్లాబ్స్ మెయింటైన్ చేస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా మనకి ఈ రిఫార్మ్స్ యొక్క సారాంశం అనమాట. సో మనకి 12% స్లాబ్స్లో ఉన్న చాలా వరకు కూడా మనకి 5%లోకి వచ్చేస్తాయి. 28% స్లాబ్లో చాలా ఐటమ్స్ 18%కి వస్తాయి. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఓవరాల్గా జిఎస్టీ అనేది తగ్గుతుంది. సో కన్జ్యూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు ఎవరైతే వస్తువులు సేవలు కొనుగోలు చేస్తామో మనలాంటి వాళ్ళకి భారం అనేది తగ్గుతుంది, మన ఖర్చులు అనేవి తగ్గుతాయి. సో గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే దీనివల్ల గవర్నమెంట్కి జిఎస్టీ రెవెన్యూ తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాకపోతే ప్రజలకి ట్యాక్స్ల ద్వారా అవుతున్న ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఇట్ విల్ ఇంక్రీజ్ కన్జంప్షన్. అది కన్జంప్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే ఎక్కువ ఖర్చు పెడతారు ఎందుకంటే ట్యాక్స్లు తగ్గాయి కాబట్టి ఖర్చు పెరుగుతుంది. దాని ద్వారా కన్జంప్షన్ పెరగడం ద్వారా ఎకానమీ మళ్ళీ బూస్ట్ అవుతుంది. అంటే కన్జంప్షన్ పెరిగిందని అర్థం ఏంటమ్మా, సేల్స్ పెరుగుతాయి, సేల్స్ పెరిగితే ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది, దాని ద్వారా ఎకానమీ బూస్ట్ అవుతుందని గవర్నమెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు టారిఫ్స్ వల్ల ఎక్స్పోర్ట్స్ దెబ్బతినే సమయం ఇది, ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటున్నాయి ఈ టైంలో. ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గడం వల్ల డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అయ్యి దానివల్ల ప్రొడక్షన్ యాక్టివిటీ పెరిగి ఎక్స్పోర్ట్స్ వల్ల మనం కోల్పోతున్న నష్టం ఇలా డొమెస్టిక్గా మనం భర్తీ చేయొచ్చు అనేది ఎకనామిస్టుల యొక్క ఎక్స్పెక్టేషన్. మరి ఆర్టికల్లో ఏం చెప్పారో కూడా మనం ఒకసారి చదివేద్దాము. ద సెంట్రల్ గవర్నమెంట్స్ ప్రపోజల్స్ to reform the goods and services tax system are bold and timely. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్న రిఫార్మ్స్ లేదా ప్రపోజల్స్ దేనికమ్మా, జిఎస్టీని రిఫార్మ్ చేయడానికి తీసుకొస్తున్నవన్నీ కూడా దే ఆర్ బోల్డ్ అండ్ టైమ్లీ. సో బోల్డ్ అంటే అర్థం ఏంటమ్మా, చాలా సాహసోపేతమైనవి, చాలా ఎందుకంటే దీనివల్ల నష్టం వస్తుంది గవర్నమెంట్కి. జిఎస్టీలా తగ్గించడం వల్ల రిఫార్మ్స్ చేయడం వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ వస్తుంది. అయినప్పటికీ ధైర్యంగా సాహసంగా అడుగు వేసింది అన్నట్టు చెప్పాలి, మొండిగా వేసిందని చెప్పాలి. టైమ్లీ అంటే సరిగ్గా టైంకి చేసిందని కూడా చెప్పొచ్చు. ఎందుకనేది కూడా చూద్దాం. దే స్టాండ్ టు బెనిఫిట్ ద మిడిల్ క్లాస్ అండ్ ద బిజినెస్ కమ్యూనిటీ. బిజినెస్ కమ్యూనిటీకి మిడిల్ క్లాసెస్కి ఇద్దరికీ దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది యాజ్ ద గవర్నమెంట్ క్లైమ్స్. గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం షిఫ్టింగ్ 99% of the items in the 12% slab to 5% tax rate and 90% of the items in the 28% slab to 18% will substantially reduce the tax burden on most consumers. So 28% స్లాబ్ నుంచి 18%కి, అలాగే 12% నుంచి 5%కి చాలా వరకు ఐటమ్స్ని షిఫ్ట్ చేయడం వల్ల మిడిల్ క్లాసెస్ పైన చాలామంది కన్జ్యూమర్స్ పైన ట్యాక్స్ బర్డెన్ అనేది సబ్స్టాన్షియల్గా తగ్గుతుంది. ట్యాక్స్ బర్డెన్ అనేది చాలా వరకు తగ్గుతుంది అని అర్థం. రేషనలైజింగ్ ద నెంబర్ ఆఫ్ స్లాబ్స్ and shifting similar products to the same slab will also reduce ambiguity and litigation, which are the major issues businesses have with the current GST setup. Okay, rationalizing the number of slabs. Rationalize చేయడం అంటే అర్థం ఏంటమ్మా, రేషనలైజ్ చేయడం అంటే మేకింగ్ సంథింగ్ మోర్ ఎఫిషియంట్. అంటే చాలా ఎక్కువ స్లాబ్స్ ఉన్నాయి, అందులో అవసరం లేనివన్నీ పీకేసి అవసరమైన వాటిని అంటే మొత్తం 5%, 12%, 18%, 28% ఇలా చాలా ఎక్కువ ఉన్నాయి, వాటిని కట్ చేసి ఎఫిషియెంట్గా మినిమం నెంబర్ ఆఫ్ ట్యాక్స్ స్లాబ్స్ మెయింటైన్ చేయడం ద్వారా, సిమిలర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒకే టైప్ ఆఫ్ స్లాబ్లో మెయింటైన్ చేయడం ద్వారా అంబిగ్విటీ లిటిగేషన్ కూడా తగ్గుతుంది. అంటే ఒకే టైప్ ఐటమ్స్ ఒకటేమో 18%, ఒకటేమో 5%. ఫర్ ఎగ్జాంపుల్ పాప్కార్న్ తీసుకుంటే షుగరీ పాప్కార్న్స్కి ఏమో ట్యాక్స్ ఎక్కువ ఉంది, నార్మల్ పాప్కార్న్స్కి ఏమో ట్యాక్స్ తక్కువ ఉంది. ఇట్లా కొన్ని ఇలా ఉన్నాయన్నమాట. సో సిమిలర్ ఐటమ్స్కి డిఫరెంట్ స్లాబ్స్ పెట్టడం వల్ల లాట్ ఆఫ్ అంబిగ్విటీ అవుతుంది, క్యాల్కులేషన్స్ కేసులు కూడా అవుతున్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా పోవడానికి ఇది అవకాశం అనేది కల్పిస్తుంది. సో బిజినెసెస్కి ఉన్న ఇష్యూస్ ఇవి, ఆ ఇష్యూస్ అన్నీ కూడా దీనివల్ల సార్ట్అవుట్ అవుతాయి. అంటే ఒకవైపు కన్జ్యూమర్స్కి బెనిఫిట్ ఉంది, ఇంకోవైపు బిజినెసెస్కి కూడా దీనివల్ల బెనిఫిట్ వస్తుందని చెప్పొచ్చు.
Further, while most of the focus has been captured by the rate restructuring proposals, the procedural reforms regarding the registration, return filing and refunds are equally important. అయితే ఈ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు రకాల రిఫార్మ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి రేట్ రీస్ట్రక్చరింగ్. రేట్ రీస్ట్రక్చరింగ్ అంటే అర్థం ఏంటమ్మా? స్లాబ్స్ తగ్గించడం, ఈ 12% పీకేసీ అవన్నీ 5%కి షిఫ్ట్ చేయడం, 28% పీకేసీ అవన్నీ మెజార్టీ అన్ని కూడా 18%కి షిఫ్ట్ చేయడం పైన అందరూ ఫోకస్ చేస్తున్నారు. దాని మీద ఫోకస్ అయితే అంబిగ్విటీ అంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ లేకపోవడానికి మనం అంబిగ్విటీ అంటాం. ఇఫ్ సంథింగ్ ఈజ్ అంబిగ్వస్, సో దట్ ఈస్ నాట్ క్లియర్, అక్కడ క్లారిటీ లేదు అని అర్థం అనమాట. ఇంకేమైనా అలా డౌట్స్ ఉంటే మీరు అడగండి, వొకాబులరీకి నేను చెప్తాను. శివ అడిగినట్టు తెలీదు, ఇంకా మనకి ఎగ్జాక్ట్గా తెలీదు. పవన్ దేనిపైన ఎంత అనేది ఇంకా తెలీదు, అవి చేయబోతున్నారు. మనకి ఎగ్జాక్ట్గా మనకి దివాళీ టైంలో కన్ఫర్మ్ చేస్తారు. సో వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ రిఫార్మ్స్ అని ముందే అనౌన్స్ చేశారు మోదీ గారు. ఏ ఐటమ్ మీద ఎంత అనేది ఇంకా క్లారిటీ లేదు, ఏవి తగ్గుతాయి ఏవి పెరుగుతాయి అనేది క్లారిటీ లేదు. మరి 99% అని చెప్పారు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని 12% స్లాబ్లో ఉన్న అన్నీ కూడా మనకి 5కి వచ్చేయచ్చు, మేబీ కొన్ని 18కి వెళ్ళొచ్చు. అలాగే 18% స్లాబ్లో ఉన్న అన్నీ కూడా 28% స్లాబ్లో ఉన్నవన్నీ కూడా 18కి రావచ్చు, కొన్ని 5కి కూడా వెళ్ళొచ్చు. సింప్లిఫైయింగ్ జిఎస్టీ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ రేట్ రీస్ట్రక్చరింగ్ పైన మనం ఫోకస్ చేస్తున్నాం, కానీ అదే టైంలో ప్రొసీజరల్ రిఫార్మ్స్ కూడా వస్తున్నాయి. అంటే జిఎస్టీకి బిజినెస్లు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, రిటర్న్స్ ఎట్లా ఫైల్ చేసుకోవాలి, రిఫండ్ ఎలా తెచ్చుకోవాలి, ఈ ప్రాసెస్ కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఆ ప్రాసెస్ని కూడా ఇప్పుడు సింప్లిఫై చేయబోతున్నారు. సో అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే మనకి రేట్ రీస్ట్రక్చరింగ్ ఒకటే కాదమ్మా, ప్రొసీజరల్ రిఫార్మ్స్ కూడా వస్తున్నాయి. అంటే ప్రొసీజర్స్లో కూడా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్ అని అర్థం. సింప్లిఫైయింగ్ జిఎస్టీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ రెడ్యూసింగ్ ద మల్టిప్లిసిటీ ఆఫ్ ట్యాక్స్ రేట్స్, but also about making it easier and less time consuming for taxpayers to navigate the system. జిఎస్టీని సింప్లిఫై చేయడం అంటే మల్టిప్లిసిటీ ఆఫ్, అంటే ఎక్కువ ట్యాక్స్ రేట్స్ని తగ్గించి తక్కువ చేసేయడం మాత్రమే కాదు. ఎవరైతే బిజినెసెస్, ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లాంటి సంస్థలు కానీ అదర్ బిజినెస్ కానీ ఈ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళందరికీ కూడా ప్రాసెస్ సింప్లిఫై చేసి లెస్ టైం కన్స్యూమింగ్ చేయడం కూడా సింప్లిఫికేషన్లోకి వస్తుంది. అంటే it's not just about rate restructuring, it's also about procedural reforms. Easing registration, simplifying returns and speeding up refunds therefore are welcome improvements the center is pursuing. So kabatti procedural reforms evaithe teeskostundo, like refunds ni speed up cheyadam, returns ni simplify cheyadam, registration simplify cheyadam, idantha kuda వెల్కమ్ ఇంప్రూవ్మెంట్స్. ఇవన్నీ కూడా మనం ఆహ్వానించదగ్గ పరిణామాలుగా మనం చెప్పొచ్చు. సెంటర్ పర్సూ అంటే ఫాలో అవుతుంది, లేకపోతే టార్గెట్ చేస్తుంది అని అర్థం. సో పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే ఒక మూవీ ఉంటుంది హాలీవుడ్లో, అంటే హ్యాపీనెస్ కోసం చేసే అన్వేషణ అన్నట్టు. Combined with the new income tax bill and the rejig of income tax slabs in this year's budget, these GST reforms will highlight 2025 as a watershed year for tax reform, direct as well as indirect tax. సో ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు మనకి ఆల్రెడీ వచ్చింది, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, మరియు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని రీజిగ్ చేశారు ఈ ఇయర్ బడ్జెట్లో. వీటన్నిటిని కంబైన్ చేసి మనం చూస్తే ఇప్పుడు వస్తున్న జిఎస్టీ రిఫార్మ్స్ విల్ హైలైట్ 2025 యాజ్ ఎ వాటర్ షెడ్ ఇయర్. వాటర్ షెడ్ మూమెంట్ అంటారు, లేదా వాటర్ షెడ్ ఇయర్ అంటారు. అంటే ఒక టర్నింగ్ పాయింట్ లాగా. సో వాటర్ షెడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా, వాటర్ షెడ్ అని జియోగ్రఫీలో కూడా మీనింగ్ ఉంటుంది, ఆ మీనింగ్లో నేను చెప్పట్లేదు. ఇక్కడ వాటర్ షెడ్ అంటే ఒక టర్నింగ్ పాయింట్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ ఈజ్ ఎ వాటర్ షెడ్ ఇయర్ అంటారు. అంటే అది పాజిటివ్గా చెప్పొచ్చు, నెగిటివ్గా చెప్పొచ్చు. మొత్తం చరిత్రను మార్చేసింది, చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్ అని చెప్పడానికి మనం ఈ పదాన్ని వాడతాం. రీజిగ్ అంటే మార్చడం, అటు ఇటు మా స్లాబ్స్ని మార్పులు చేర్పులు చేయడాన్ని మనం రీజిగ్. మీరు ఎక్కువగా ఈ పొలిటీషియన్స్ చూడండి, క్యాబినెట్ రీజిగ్ చేయబోతున్నారు అంటారు, రీషఫల్, రీజిగ్. క్యాబినెట్ రీజిగ్ అంటే ఏం చేస్తారు, ఇప్పుడున్న మినిస్టర్స్ని కొంతమందిని పీకేసి కొత్త మినిస్టర్స్ని తీసుకురావడం, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మార్చడం, దీన్ని పోర్ట్ఫోలియో రీజిగ్ అంటారు. రీషఫల్ అన్నట్టు అనమాట, అటు ఇటు మార్చడం, లేకపోతే నెంబర్స్ మార్చడం, దాన్ని రీజిగ్ అంటాం. ఓకే, సో 2025 మనకి ఒకవైపు డైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ వస్తున్నాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా వస్తున్నాయి. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్. సో మీ డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ తెలుసు కదా మీకు అనుకుంటున్నాను, తెలియకపోతే ఒకసారి చెప్తాను. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్స్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్కి డైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ అనేది ఉంది. మనకి బేసిక్గా ట్యాక్స్ ఇప్పుడు ఎవరిపైన అయితే వేస్తున్నామో,
ట్యాక్స్ వేసేది వాళ్ళపైనే, ఇంపాక్ట్ వాళ్ళపైన అనుకోండి. అంటే ఇన్సిడెన్స్, అంటే ఎవరి మీద వేస్తున్నామో దాన్ని ఇన్సిడెన్స్ అంటాము, ఎవరి మీద ప్రభావం పడుతుందో దాన్ని ఇంపాక్ట్ అంటాం. రెండు ఒకటే అయితే అది డైరెక్ట్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్స్ వేసేది ఎవరు? శాలరీడ్ ఎంప్లాయీ. ఇంపాక్ట్ ఎవరికి? అది కూడా శాలరీడ్ ఎంప్లాయీకే. సో ఇన్సిడెన్స్ ఇంపాక్ట్ రెండు ఒకరిపైనే కాబట్టి డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్కి వచ్చేసరికి ఇన్సిడెన్స్ ఒక చోట ఉంటే ఇంపాక్ట్ ఇంకో చోట ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కారు పైన ట్యాక్స్ వేశారనుకోండి, సో ఇన్సిడెన్స్ అనేది కారు మీద, ఇంపాక్ట్ ఎవరి మీద? కన్జ్యూమర్ మీద. ఆ కారు కొనే కన్జ్యూమర్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఎండ్ కన్జ్యూమర్ పైన ఇంపాక్ట్ పడుతుంది. కారు మ్యానుఫ్యాక్చరర్ మీద ఇంపాక్ట్ పడదు, వాళ్ళు అంతే ట్యాక్స్ వేస్తారు, ఆ కారు ప్రైస్కి ఆ ట్యాక్స్ కలిపేసి అమ్మేస్తారు. సో ఇంపాక్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ కన్జ్యూమర్ మీద పడుతుంది. సో ఇట్లా మనకి ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ ఒకరిపైన ఉంటే డైరెక్ట్ అంటాము, లేదంటే ఇండైరెక్ట్ అని చెప్పొచ్చు సింపుల్గా. లేదా ఇంకో రకంగా కూడా మీరు మాట్లాడచ్చు, డైరెక్ట్ ట్యాక్సెస్లో ఎవరిపైన అయితే పడుతుందో వాడే ట్యాక్స్ కట్టేస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ లేదా కార్పొరేట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ట్యాక్స్ కట్టేది ఒకళ్ళు, పడేది ఇంకొకళ్ళకి. పడేది నొప్పి వచ్చేసి కన్జ్యూమర్కి, కానీ ట్యాక్స్ ఫైల్ చేసేది మ్యానుఫ్యాక్చరర్. అలా కూడా చెప్పచ్చు. While the government has not made an official estimate of what the revenue impact of these reductions will be, sources have said that it expects a hit. అయితే దీనివల్ల ఎంత రెవెన్యూ ఇంపాక్ట్ ఉంటుంది అంటే, దీనివల్ల రెవెన్యూ లాస్ ఎంత ఉండబోతోంది అనేది క్లియర్గా గవర్నమెంట్ చెప్పనప్పటికీ, ఎంత అవుతుంది అనేది గవర్నమెంట్ క్లియర్గా ఎస్టిమేట్ అనేది చెప్పలేదు. అయినప్పటికీ కూడా సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే, ఎస్ దెబ్బ అయితే తగలబోతోంది, నష్టం అయితే ఉంటుంది, రైట్, నష్టం అయితే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. శాలరీ అనేది కాదమ్మా, ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి, కంపెనీస్కి ప్రాఫిట్స్ మీద వేస్తారు ట్యాక్స్, అది కూడా డైరెక్ట్ ట్యాక్సే. ఓన్లీ శాలరీ మీద వేసేదే కాదు, కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్స్ పైన వేసేది కూడా డైరెక్ట్ ట్యాక్సే. ఎందుకంటే ఇక్కడ ఎవరిపైన అయితే పడుతుందో వాళ్ళకే ఇంపాక్ట్ కూడా పడుతుంది. అందుకే ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ అనే పదాలు గుర్తుపెట్టుకోండి. 2 years ago, Reserve Bank of India had estimated that average GST rate was 11.6%, which is now expected to fall substantially. 2 సంవత్సరాల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓవరాల్గా ట్యాక్స్లన్నిటికీ జిఎస్టీ యావరేజ్ తీసుకుంటే 11.6% ఉందని చెప్పింది. అంటే కొన్ని 28%, కొన్ని 12%, కొన్ని 18%, కొన్ని 5% ఉన్నాయి. యావరేజ్గా ఎంత అంటే 11.6% ఎస్టిమేట్ చేసింది ఆర్బీఐ. అయితే ఇప్పుడు ఇవి తగ్గడం వల్ల అన్ని 5%కి 18%కి రావడం వల్ల ఎక్కువ 5%లో ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా ఈ జిఎస్టీ రేట్ అనేది సబ్స్టాన్షియల్గా తగ్గే అవకాశం ఉంది అని ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. However, the government is confident that an increase in consumption and a widening of the tax base will offset most of the revenue loss. అయితే గవర్నమెంట్ ఏమంటుంది, ఇప్పుడు దీనివల్ల మనకి ఏమవుతుందంటే, గవర్నమెంట్ ఎందుకు కాన్ఫిడెంట్గా ఉందంటే, కన్సంప్షన్ పెరుగుతుంది, ట్యాక్స్లు అయితే తగ్గుతాయి. ట్యాక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఒక 100 రూపాయల వస్తువు కొంటున్నావు, దానికి 28% ట్యాక్స్ ఉండేది అనుకోండి, అప్పుడు ఎంత కట్టేవాడివి? 128 రూపీస్ కట్టేవాడు. ఇప్పుడు అదే 100 రూపాయల వస్తువు, అది లెట్సే ఆ 28% 5% తెచ్చారనుకోండి, అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది? 105. సో నీకు ఎంత మిగిలింది? ఇక్కడ 23 రూపాయలు మిగిలాయి. సో 23 రూపాయలు మిగిలితే నువ్వు ఖాళీగా కూర్చుంటావా? కూర్చో. ఈ 23 రూపాయలతో ఇంకొక వస్తువు ఏదో కొంటావు, 20 రూపాయల వస్తువు ఏదో కొంటావు కదా. మామూలుగా అయితే ఈ ట్యాక్స్ సేవింగ్స్ లేకపోతే నువ్వు కొనేవాడివి కాదు. ట్యాక్స్ సేవింగ్స్ 23 రూపీస్ వచ్చినప్పుడు అది నువ్వు దాచుకుంటావని అనుకోదు గవర్నమెంట్, అది కూడా నువ్వు ఖర్చు పెడతావు అనుకుంటుంది. అంటే అందరూ ఖర్చు పెట్టకపోవచ్చు, కొందరు దాచుకోవచ్చు, కానీ మెజారిటీ ఖర్చు పెడతారు. సో ఈ ట్యాక్స్ తగ్గడం వల్ల ప్రజలకు ఏవైతే సేవింగ్స్ వస్తాయో ఆ సేవింగ్స్ వాళ్ళు ఖాళీగా కూర్చోరు, ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుంది? ఇంకొక ఐటెం కొంటాడు వాడు. ఇంకొక ఐటెం కొనడం వల్ల ఏమవుతుంది? ఒక ప్రొడక్ట్ సేల్ అవుతుంది. అంటే ఇంతకు ముందున్న దానికంటే ఒక ప్రొడక్ట్ ఎక్స్ట్రా సేల్ అవుతుంది. ఎప్పుడైతే ప్రొడక్ట్ సేల్స్ పెరుగుతాయో ఆ ప్రొడక్ట్కి సేల్స్ పెరిగాయంటే డిమాండ్ పెరిగిందని భావించి కంపెనీ వాళ్ళు ప్రొడక్షన్ పెంచుతారు. మరి కంపెనీ ప్రొడక్షన్ పెంచిందంటే అర్థం ఏంటి? జీడిపి రైజ్ అవుతుంది. ప్రొడక్షన్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ రైజ్ అవుతుంది, జీడిపి కూడా పెరుగుతుంది. ఆ రకంగా గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, ఈ ట్యాక్స్లు తగ్గించడం వల్ల కన్జంప్షన్ అనేది పెరిగి అలాగే మనకి ఎకానమీ బూస్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంకో పక్క వైడనింగ్ ఆఫ్ ద ట్యాక్స్ బేస్. వైడనింగ్ ఆఫ్ ద ట్యాక్స్ బేస్ అంటే అర్థం ఏంటంటే, జనరల్గా ట్యాక్స్లు బాగా ఎక్కువ ఉన్నప్పుడు జనాలు ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారు. ఏం చేస్తారమ్మా? దే విల్ ట్రై డిఫరెంట్ మీన్స్ టు ఇవేడ్ ట్యాక్స్ని ఎగవేత చేయడానికి, ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారు. నువ్వు ఎంత కట్టాలా అని. అదే ట్యాక్స్ తక్కువ పెట్టారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కొంచెమే కదా కట్టేద్దాం,
మనకు కూడా మళ్ళీ ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు రావు, పోలీసుల నుంచి ఎవరి నుంచి మనకి ఇష్యూస్ రావు, మనం ఏదో ట్యాక్స్ ఎగ్గొట్టామన్న మాట పడాల్సిన అవసరం లేదు, తక్కువ అమౌంటే కదా కట్టేద్దామని చెప్పి కడతారు. సో ట్యాక్స్ అనేది ఎప్పుడైనా సరే బాగా ఎక్కువ పెట్టినప్పుడు దట్ లీడ్స్ టు ఇవేజన్, ఎగవేత కూడా దారితీస్తుంది. నేను కష్టపడి కింద మీద పడి సంపాదిస్తే గవర్నమెంట్ నా రక్తాన్ని తాగేస్తుంది, ఇంత ట్యాక్స్ కట్టించుకుంటుందన్న ఫీలింగ్ మనిషికి ఉంటుంది. ఆ ట్యాక్స్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో, పోనీలే నేషనల్ బిల్డింగ్కి నేను కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తాను ఒక పాజిటివ్ వ్యూతో మనిషి ఉంటాడు. ఈరోజు భారతదేశంలో ఎలా తయారైందంటే ట్యాక్సేషన్ అనేది రక్తాన్ని పీల్చి పిప్పి చేసే వ్యవస్థలాగా మారిపోయింది. అన్ని ట్యాక్స్లు పెరిగిపోతున్నాయి. ఈ విపరీతంగా ట్యాక్స్లు పెరిగిపోవడం వల్ల మనిషికి కష్టపడాలన్న ఇన్సెంటివ్ ఉండట్లేదు. సో నేను ఎంత కష్టపడితే నా కష్టాన్ని ప్రభుత్వం దోచేస్తుంది అన్న ఫీలింగ్ ఎక్కువ. దానికి తోడు మన భారతదేశంలో కరప్షన్ ఎక్కువ. సో నేను ఎంత కష్టపడి గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ తీసుకున్నా ఆ తీసుకున్న ట్యాక్స్ ఇన్కమ్ అంతా కూడా మనకి అభివృద్ధి రూపంలో, రోడ్ల రూపంలో, బిల్డింగుల రూపంలో, బ్రిడ్జుల రూపంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అరే నేను కష్టపడ్డాను, గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ కట్టాను, నా ట్యాక్స్ డబ్బులతో గవర్నమెంట్ దేశాన్ని ఉద్ధరిస్తోంది అన్న ఆనందం అన్న మనకు ఉంటుంది. కానీ మన దేశంలో కరప్షన్ ఎక్కువ, సో బ్రైబరీలు ఎక్కువ. సో ఇందులో అది డెవలప్మెంట్లో రిఫ్లెక్ట్ అవ్వకుండా పొలిటీషియన్స్ జేబుల్లోకి వెళ్తున్నాయి అనేసరికి మనకి బాధ వేస్తుంది. అందువల్ల కూడా ట్యాక్సేషన్ మీద కొంచెం దేశంలో ఫుల్ నెగిటివిటీ అయితే ఉంది. సో ఈ నెగిటివిటీ తగ్గడానికి కూడా ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఎస్పెషల్లీ మిడిల్ క్లాసెస్ దీనివల్ల బాగా బెనిఫిట్ అవుతాయి, బాగా దీనివల్ల బెనిఫిట్ అనేది పొందబోతున్నాయి. విత్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సెట్ టు బి ట్యాక్స్డ్ ఎట్ జస్ట్ 5%, the incentives for input tax credit scams and tax evasion will also be substantially removed. అదే చెప్పాను. సో ట్యాక్స్ ఇవేజన్ చేయాలి అంటే ఎగవేత చేయాలి అన్న ఆలోచనలు తగ్గుతాయి, ట్యాక్స్ ఇవేడ్ చేయాలన్న కోరికలు, ఆలోచనలు, థాట్ ప్రాసెస్ కూడా తగ్గుతుంది. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ స్కామ్స్ కూడా మనకి తగ్గే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటో మీకు ఒకసారి నేను చాలాసార్లు చెప్పాను, బట్ ఎడిటోరియల్ చూస్తున్న వాళ్ళ కోసం ఒకసారి క్విక్గా చెప్పేస్తాను. సో బేసిక్గా మనకి ఇక్కడ ఎలా జరుగుతుందంటే, ఒక ఐటము మ్యానుఫ్యాక్చరర్ 100 రూపాయలకి చేస్తున్నాడు అనుకుంటే, తనేమో ఒక హోల్సేలర్కి లెట్స్ సే 18% ట్యాక్స్ వేసి 118 రూపీస్కి హోల్సేలర్కి ఇచ్చాడు అనుకుందాము. ఓకే, హోల్సేలర్ 118కి మళ్ళీ 12 రూపీస్ తన ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాడు అనుకుందాము. అప్పుడు 130 అవుతుంది. ఈ 130కి మళ్ళీ 18% మీరు ట్యాక్స్ వేస్తే, లెట్స్ సే 10% వేద్దాం, మీకు క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటుంది. 10% ట్యాక్స్ వేస్తే 110 అయింది. 110కి తను 10 రూపాయలు ప్రాఫిట్ వేసుకున్నాడు, 120 అయింది. 120కి మళ్ళీ 10% వేసాడు అంటే 12 రూపీస్. 120 + 12 రూపీస్ వచ్చేసి 132 రూపీస్ అయింది. 132 రూపీస్ అయింది. దీనికి వీడు 18 రూపీస్ ప్రాఫిట్ వేసుకొని, లేదా ఇంకా వేస్తే లింక్ పెరుగుతూ వెళ్తుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ రకంగా మనకి ట్యాక్స్ 2 దగ్గర పడింది. ఇక్కడ ఒక దగ్గర పడింది, ఇక్కడ ఒక దగ్గర పడింది. ఒకే ఐటెం పైన 2 సార్లు ట్యాక్స్ పడడం అనేది జరిగిందనమాట. సో దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మీరు ఇన్నిసార్లు ట్యాక్స్లు వేయద్దు అంటే, ఒకప్పుడు ఈ సిస్టమ్ నడిచేది. ఒకప్పుడు ఓకే, ఐఎమ్ కాంప్లికేటింగ్ ఇట్. నేను ప్రీవియస్ సిస్టమ్ చెప్తున్నాను, జిఎస్టీ రాకముందు ఉన్న వ్యవస్థ మీకు చెప్తున్నాను. సో జిఎస్టీ వచ్చేసింది కాబట్టి జిఎస్టీ సిస్టమ్ ఎలా రన్ అవుతుందో మీకు చెప్తాను. ఐ విల్ గివ్ యూ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎల్టెక్స్ క్లాసెస్. ఇప్పుడు ఎల్టెక్స్ క్లాసెస్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇప్పుడు ఎల్టెక్స్ క్లాసెస్లో లెట్స్ సే ఒక యూపీఎస్సీ ప్రోగ్రామ్ వచ్చేసి 60,000 అనుకుందాం. 60,000 అనుకుందాం. సో 60,000 అయినప్పుడు దీని మీద నేను 18% గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది కదా. సో 60,000 మీద 18% ట్యాక్స్ వేసినప్పుడు అది ఎంత అవుతుంది నీకు? 10,800 అనుకుందాం ఎగ్జాంపుల్కి. అంటే మీకు మొత్తం కలిపి ఎంత అయిందమ్మా? అంతేనా? 48 4 సరిపోయింది. మొత్తం కలిపి ఎంత అయింది? 70,800 అయింది. లెట్స్ అస్యూమ్ దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఫీ. ఈ ఫీజులో ఈ 10,800 అనేది గవర్నమెంట్ది, 60,000 అనేది ఇన్స్టిట్యూట్ది. 60,000 అనేది ఇన్స్టిట్యూట్ది కదా, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఎల్టెక్స్ క్లాసెస్ ఈ 10,800 ఎవరికి కట్టాలి? గవర్నమెంట్కి కట్టాలి. గవర్నమెంట్కి మీరు ఇచ్చే డబ్బుల్లోంచి 10,800 నేను గవర్నమెంట్కి కట్టేయాలి అనుకుందాం. కానీ ఎల్టీఎక్స్ ఇప్పుడు ఒక వేరే సంస్థల దగ్గర, లెట్స్ ఏ కంపెనీ బై నేమ్ గ్రఫీ అనే కంపెనీ దగ్గర మనం యాప్ పర్చేస్ చేసాం, యాప్ తీసుకున్నాం. సో యాప్ వాడు మనకి యాప్ ఇచ్చినందుకు వాడికి మనం ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉంటాం. లెట్స్ అస్యూమ్, మీకు ఎజంప్షన్ కోసం చెప్తున్నాను, యాప్ కోసం వాడికి 50,000 ఇస్తున్నాడు అనుకుందాం మంత్కి. 50,000 మీద 18% ఉందనుకుందాం. అప్పుడు ఎంత అయింది? 9,000. అంతేనా? ఇది 9,000. సో ఇక్కడ ఏం జరిగింది? నేను గ్రఫీ వాడికి 9,000 రూపాయల ట్యాక్స్ ఇచ్చేసాను. 50,000 + 9,000, 59,000 ఇచ్చాను. అందులో ఈ గ్రఫీ వాడు ఈ 9,000 ఏదైతే ఉందో, ఈ 9,000 వీడు కూడా గవర్నమెంట్కి కట్టేస్తాడు.
ఈ 9,000 వీడు కూడా గవర్నమెంట్కి కట్టేస్తాడు 9,000 రూపీస్. 9,000 రూపీస్ కట్టేస్తాడు. కట్టేటప్పుడు గ్రఫీ వాడు ఏం చేస్తాడంటే ఈ 9,000 ఈ ఎల్టీఎక్స్ కంపెనీ వాళ్ళు ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు నాకు ఇచ్చారు, సో ఈ 9,000 రూపీస్ ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు నాకు ఇచ్చారని చెప్పేసి గ్రఫీ వాడు గవర్నమెంట్కి చెప్తాడు. సో మనకి GSTIN అని ఒక నెంబర్ ఉంటుంది, GST ఐడెంటిఫికేషన్ నెంబర్. సో పలానా GST ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న వాళ్ళు మా దగ్గర యాప్ కొనుగోలు చేశారు, యాప్ కోసం 50,000 + 9,000 59,000 కట్టారు, అందులో 50,000 మేము ఉంచుకొని ఈ 9,000 రూపాయలు నేను మీకు గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నానని చెప్పి గ్రఫీ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను, స్టూడెంట్ దగ్గర 60,000 తీసుకున్నప్పుడు దాని మీద 18% ట్యాక్స్ వేస్తే 70,800 అయింది. ఈ 10,800 నేను గవర్నమెంట్కి కట్టాలి. సో నేను 10,800 కట్టేటప్పుడు ఏం చేస్తానంటే, బాబు నేను ఆల్రెడీ ఒక 9,000 రూపాయలు నేను గ్రఫీ దగ్గర యాప్ తీసుకున్నప్పుడు పే చేస్తాను, అది మీరు మైనస్ చేయండి నేను అడుగుతాను గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఆల్రెడీ నా GSTIN నెంబర్ ద్వారా నేను కట్టిన 9,000 గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను 10,800 కట్టేటప్పుడు ఆల్రెడీ ఉన్న 9,000 మైనస్ చేసుకొని రిమైనింగ్ ఎంత 0081 1800 మాత్రమే కడతాను. సో ఈ 9,000 ఏమవుతుంది, ఈ 9,000 మనం ఏమంటాం ITC లేదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అంటాం. దీన్ని ఏమంటామా, వీ కాల్ ఇట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేదా ITC. అర్థమైందా? దిస్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే మీరు మీ వస్తువుని ప్రొడ్యూస్ చేయడం కోసం మీ ఇన్పుట్స్ మీద మీరు ఎంతైతే ట్యాక్స్ కట్టారో దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. మీ అవుట్పుట్ పైన మీరు ట్యాక్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసేటప్పుడు ఇన్పుట్ పైన మీరు ఆల్రెడీ పే చేసిన ట్యాక్స్ మైనస్ చేసుకోవచ్చు, అందుకే దాన్ని క్రెడిట్ అనే పదాన్ని ఉపయోగించారు. అయితే ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఇక్కడ స్కామ్స్ చేస్తున్నాయి. సో గవర్నమెంట్కి కట్టాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఎవరి దగ్గర కొనకుండానే మేము ఎంత కొనేసాము అంత కొనేసాము, వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేసేసాము ఆల్రెడీ అని చెప్పి ఫేక్ ఇన్వాయిస్లు, ఫేక్ బిల్స్ లాంటివి క్రియేట్ చేసి గవర్నమెంట్ రికార్డ్స్లో వీళ్ళు ఆల్రెడీ కట్టినట్టుగా అమౌంట్ ఉన్నట్టుగా రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేస్తున్నారు. సో ఈ అవుట్పుట్ ట్యాక్స్లోంచి మేము ఆల్రెడీ ఎంత ఇన్పుట్ ట్యాక్స్ కట్టేసామని చెప్పి జస్ట్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ 1800 మాత్రమే కడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినారియోలో మీరు తీసుకుంటే నేను గ్రఫీ దగ్గర నిజంగా పర్చేస్ చేయకుండానే ఒక ఫేక్ ఇన్వాయిస్ సృష్టించాను అనుకోండి, నేను ఆల్రెడీ కట్టేసినట్టుగా ఫేక్ ఇన్వాయిస్ సృష్టించేసి ఎంత ఇన్పుట్ ట్యాక్స్ కట్టేశానని చెప్పేసి అది గవర్నమెంట్ రికార్డులో వచ్చేలాగా చేసి ఆ 10,800లో 9,000 మైనస్ చేసి 1800 కట్టాను అనుకోండి, గవర్నమెంట్కి ఎంత లాసు, 9,000 లాస్. అంటే ఈ 9,000 నేను కట్టకుండానే కట్టినట్టుగా ఫేక్ చేయడం, దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ స్కామ్ అని అంటాం. దీని గురించి నేను డీటెయిల్డ్గా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, మీరు ఒకసారి GSTకి సంబంధించి నేను చేసిన వీడియోస్ చూడండి, GST LTX అని చెప్పి కొట్టండి వస్తాయి, దాంట్లో ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఇలాంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ స్కామ్స్ అనేవి తగ్గుతాయి, ఎందుకంటే ఇప్పుడు 5% లేకపోతే ఇస్తారండి, 5%లో నీకు ఎంత సేవ్ అవుతుంది, పెద్దగా సేవ్ అవ్వదు, దానికోసం అది కష్టపడేందుకు ఆపేస్తారు. అలాగే ట్యాక్స్ ఇవేజన్, ఎగవేత కూడా చాలా వరకు సబ్స్టాన్షియల్గా తగ్గుతుంది అనేది ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అనమాట. A willingness to risk some amount of revenue in order to boost domestic consumption bodes well for the economy, especially at a time when export demand is faltering due to tariff uncertainties. Yes. సో కొంత డొమెస్టిక్ రెవెన్యూ కోల్పోవడానికి సిద్ధపడడం, దేనికోసం, ఇన్ ఆర్డర్ టు బూస్ట్ డొమెస్టిక్ కన్జంప్షన్ని బూస్ట్ అంటే స్ట్రెంగ్తెన్ చేయడం కోసం, బోర్డ్స్ వెల్ ఫర్ ద ఎకానమీ, ఇది ఎకానమీకి ఒక మంచి సూచన, మంచి ఇండికేషన్. ఎస్పెషల్ ఎట్ ఎ టైమ్ వెన్ ఎక్స్పోర్ట్ డిమాండ్ ఈజ్ ఫాల్టరింగ్, ఎక్స్పోర్ట్ డిమాండ్ తడబడుతోంది, ఫాల్టర్ అంటే తడబడ్డం అంటే ఒక స్టేబుల్గా వెళ్ళకపోవడం, అన్స్టేబుల్గా ఉంది. ఎందువల్ల, డ్యూ టు టారిఫ్ అన్సర్టనిటీస్. మన ట్రంప్ మామ టారిఫ్స్ మీద గేమ్స్ ఆడుకుంటున్నాడు కదా కూర్చొని, నాకు ఒక సినిమా సీన్ గుర్తొస్తుంది. ఒక సీన్లో ఐ థింక్ బ్రహ్మానందం ఉంటాడు హాస్పిటల్లో, మన జబర్దస్త్ ధనరాజ్ బక్కగా ఉంటాడు కదా, తను వచ్చేసి దానికి ICUలో కూర్చొని మొత్తం అంతా బాడీలు అన్నీ పెట్టేసి ఉంటాయి, వైర్లు అన్నీ పెట్టేసి పడుకుంటాడు. బ్రహ్మానందం వచ్చి అక్కడ స్విచ్ నొక్కుతూ ఉంటాడు. అక్కడ స్విచ్ నొక్కుతుంటే ధనరాజ్ ఒకసారి ఇలా పైకి లేవడం, స్విచ్ నొక్కగానే మళ్ళీ కింద పడడం, పైకి లేవడం కింద పడడం, పైకి లేవడం కింద పడడం మనం చూస్తూ ఉంటాం. ట్రంప్ని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అక్కడ బ్రహ్మి ఎలాగైతే, అక్కడ ధనరాజ్ ఈజ్ లైక్ వరల్డ్ ఎకానమీ, దట్ బ్రహ్మి ఈజ్ అవర్ ట్రంప్. సో బ్రహ్మి మన ట్రంప్ అనమాట. సో మనకి మూడు వచ్చినప్పుడల్లా స్విచ్లు నొక్కుతూ ఉంటాడు, నొక్కినప్పుడల్లా మొత్తం వరల్డ్ ఎకానమీ షేక్ అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా జరుగుతుంది ప్రజెంట్. ఇలాంటి టారిఫ్ అన్సర్టనిటీస్ మనం చూస్తున్నాం జులై సినిమాలోన. ఇలాంటి టారిఫ్ అన్సర్టనిటీస్ మనం చూస్తున్నాము, దానివల్ల వరల్డ్ ఎకానమీ షేక్ అవుతుంది, ఒక పిచ్చోడు షేక్ చేస్తున్నాడు దాన్ని. It remains to be seen how the state governments will react to this proposed revenue surrender.
It remains to be seen how the state governments will react to this proposed revenue surrender. సో ఈ రెవెన్యూ సరెండర్, రెవెన్యూ ఏదైతే మనకి ఇలా సరెండర్ అయిందో, అంటే రెవెన్యూ తగ్గిపోవడం, సరెండర్ అంటే కోల్పోవడం, వదిలేసుకోవడం అనే మీనింగ్ తీసుకోవచ్చు, లొంగిపోవడం అనేది. అంటే గవర్నమెంట్ ఈ ట్యాక్స్లు తగ్గించిన ద్వారా కొంత రెవెన్యూని కోల్పోబోతోంది. అయితే దీనికి స్టేట్ గవర్నమెంట్స్ ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. ఎందుకంటే జిఎస్టీ అనేది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసే అంశం కాదు. జిఎస్టీ కౌన్సిల్లో స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉంటాయి. జిఎస్టీ అనేది వన్ నేషన్ వన్ ట్యాక్స్. సో స్టేట్కి ఒక ట్యాక్స్, సెంటర్కి ఒక ట్యాక్స్ అనే కాన్సెప్ట్ లేదు. సో సెంటర్కి లాస్ అయితే దాంతో స్టేట్కి కూడా లాస్ అవుతుంది. మరి సెంటర్ లాస్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి స్టేట్స్ ఎలా కన్విన్స్ చేస్తుంది అనేది మనం చూడాలి. స్టేట్స్ ఎలా రియాక్ట్ అవుతాయో కూడా మనం చూడాలి. దే హ్యావ్ ఆల్రెడీ been lobbying the 16th Finance Commission to increase the share of states in central taxes. So 16th Finance Commission కి ఆల్రెడీ వీళ్ళు లాబీ చేయడం మొదలుపెట్టారు. దేనికి? సెంట్రల్ ట్యాక్సెస్లో మాకు షేర్ పెంచండి అని. ఎందుకంటే ఫినాన్స్ కమిషన్ ఈజ్ ద వన్ విచ్ రికమెండ్స్ హౌ మచ్, ఎంత స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేయాలి, సెంట్రల్ ట్యాక్సెస్లో వచ్చిన ఇన్కంలో స్టేట్ గవర్నమెంట్స్కి ఎంత డివల్యూషన్ జరగాలి, ఎంత షేర్ చేయాలనేది ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. సో ఫినాన్స్ కమిషన్తో వీళ్ళు ఆల్రెడీ లాబింగ్ చేస్తున్నారు. These tax cuts will also make it even more unlikely that petroleum products, a major source of states' revenues, will be included in the GST anytime soon. As of now, GST ఒకటి, ఎలక్ట్రిసిటీ ఒకటి, అలాగే మనకి లిక్కర్ ఒకటి, పెట్రోల్ ఒకటి, ఎలక్ట్రిసిటీ, లిక్కర్, ఇవేవి కూడా జిఎస్టీ కింద లేవు యాజ్ ఆఫ్ నౌ. ఇవన్నీ కూడా స్టేట్కి రెవెన్యూస్లో మేజర్ సోర్సెస్. ఇప్పుడు పెట్రోల్ని జిఎస్టీ కింద తేవాలని చెప్పే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆల్రెడీ ఇప్పుడు మిగిలిన జిఎస్టీలన్నీ తగ్గించేస్తున్నారు కాబట్టి, జిఎస్టీ ద్వారా వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది కాబట్టి, ఈ టైంలో పెట్రోల్ని కూడా జిఎస్టీ కిందకి తీసుకొస్తే స్టేట్కి వచ్చే రెవెన్యూ ఫర్దర్ తగ్గిపోతుంది. సో ఏ స్టేట్ కూడా దీనికి ఇప్పుడిప్పుడే ఒప్పుకునే పరిస్థితులు లేవు. ఏ స్టేట్ కూడా దీనికి యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాబట్టి మనకి అవైతే ఇప్పుడప్పుడే మళ్ళీ జిఎస్టీలోకి రావు. స్టేట్స్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి పెట్రోలియంని జిఎస్టీ కిందకి ఇప్పుడప్పుడే పెట్టకపోవచ్చు. Politically, it will be difficult for the states to directly oppose these rate reductions, but they might instead pressure the center for compensation once again. అయితే మీరు ఒకసారి గమనించండి, స్టేట్స్కి ఈ జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల, రిఫార్మ్స్ వల్ల రెవెన్యూ లాస్ ఉంటుంది. కాబట్టి స్టేట్స్ ఇప్పుడు సెంటర్తో ఫైట్ చేస్తాయా, ఈ జిఎస్టీ ట్యాక్స్ తగ్గించొద్దని గొడవ పెడతాయంటే గొడవ పెట్టే అవకాశం లేదు. ఎందువల్ల ఆలోచించండి, అది పొలిటికల్గా వాళ్ళకి నష్టం కలిగిస్తుంది. ఇప్పుడు ఏదన్నా స్టేట్ వెళ్ళి మీరు ఎందుకు ట్యాక్స్లు తగ్గిస్తున్నారు, దానివల్ల మా రెవెన్యూ తగ్గిపోతుందని సెంటర్తో గొడవ పడింది అనుకోండి, ప్రజలు ఏమనుకుంటారు ఆ పార్టీ గురించి, ఆ పర్టికులర్ స్టేట్ గురించి ప్రజలు ఏమనుకుంటారు ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ వెళ్ళేసి మీరు ఇలా తగ్గిస్తే ఎలా అవుతుందని గొడవ పెట్టింది అనుకోండి, అప్పుడు రేవంత్ రెడ్డి గురించి ప్రజలు ఏమనుకుంటారు, ఏంటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లు తగ్గిస్తారంటే మన రేవంత్ రెడ్డి అన్న వద్దంటున్నాడు. సో పొలిటికల్గా వాళ్ళకి లాస్ అవుతుంది. కాబట్టి ఏ రాష్ట్రం కూడా డైరెక్ట్గా రేట్ రిడక్షన్ని అపోజ్ చేసే పరిస్థితి ఉండదు. కానీ దే మైట్ ఇన్స్టెడ్ ప్రెజర్ ద సెంటర్ ఫర్ కాంపెన్సేషన్. అయితే దీనివల్ల మేము నష్టపోతాం కాబట్టి మీరు మాకు కాంపెన్సేట్ చేయండి, నష్టపరిహారం వచ్చేలాగా చేయండి అని చెప్పి సెంటర్ పైన ప్రెజర్ మాత్రం పెట్టే అవకాశాలు ఉంటాయి. ఏ రకంగా పెడతారంటే ఇగో ఈ ట్యాక్సెస్లో మాకు షేర్ ఎక్కువ ఇవ్వండినో లేకపోతే వేరే కాంపెన్సేషన్ ఇవ్వమనో అడుగుతాయి. Crucially, the center will be reaching out to the states over the next few weeks to put forth its case. So next few weeks లో సెంటర్ అన్ని స్టేట్స్కి రీచ్ అవుట్ అవ్వబోతోంది, అవి తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పబోతుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ దేర్ కన్సర్న్స్ ఆర్ టేకెన్ ఆన్ బోర్డ్ యాజ్ వెల్. సో స్టేట్స్ యొక్క కన్సర్న్స్, వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్ని కూడా దృష్టిలో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎందుకంటే మంది ఫెడరల్ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి యూనిలేటరల్గా గవర్నమెంట్ డెసిషన్స్ తీసేసుకొని వెళ్ళడం కన్నా కూడా వాళ్ళని కూడా ఇట్ ఈస్ బెటర్ టు టేక్ దెమ్ ఆన్ బోర్డ్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో మరి ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్, టోన్ ఆఫ్ ద ఆథర్, ఈ ఆర్టికల్లో మనకి ఆథర్ యొక్క టోన్ ఎలా ఉందో మీరు ఒకసారి చెప్పాలి. మనం జనరల్గా ఎడిటోరియల్స్ చూడగానే ఎప్పుడు కూడా టోన్ ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది. ఆథర్స్ గవర్నమెంట్ యొక్క వ్యవహారాన్ని, గవర్నమెంట్ యొక్క విధానాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడో తప్పితే పాజిటివ్ రాదు. ఆ ఎప్పుడో తప్పితే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటాం చూడండి, ఎప్పుడో తప్పితే చాలా రేర్లీ అని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. అట్లాంటి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఎడిటోరియల్ ఇది, అంటే గవర్నమెంట్ని ఎప్రిషియేట్ చేస్తున్న ఎడిటోరియల్. సో యూ కెన్ సే కాషియస్లీ ఆప్టమిస్టిక్ అండ్ అనలిటికల్. పెసిమిస్టిక్ అండ్ క్రిటికల్ కాదు. పెసిమిస్టిక్ అంటే నెగిటివ్ వ్యూతో క్రిటిసైజ్ చేస్తూ వెళ్ళేది కాదు. సెటైరికల్, వెటకారంగా మాక్ చేస్తున్నది కాదు. అలామిస్ట్ అండ్ సెన్సేషనల్ అంటే ఇది చాలా డేంజరస్, ఆందోళన కలిగించే అంశం, ఇమీడియట్గా మనం మేల్కోవాలి, అలాంటిది కూడా కాదు.
ఓకే, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఆప్టమిస్టిక్, ఏ లిటిల్ బిట్ ఆఫ్ కాషన్ అండ్ ప్రాపర్ అనలిటికల్ టోన్లో నడుస్తుంది. సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్, థీమ్ ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేయాలంటే ఏ టాపిక్ గురించి అదే పనిగా మాట్లాడుతున్నారు, రిపీటెడ్గా దేని గురించి అయితే మాట్లాడారో అది థీమ్ అవుతుంది. జిఎస్టీ రిఫార్మ్స్ విల్ సివియర్లీ డ్యామేజ్ ఇండియాస్ ఫిస్కల్ పొజిషన్, సివియర్గా ఇండియా యొక్క ఫిస్కల్ పొజిషన్ డ్యామేజ్ చేస్తాయా? కొంత లాస్ ఉంటుందని చెప్పారు, రెవెన్యూ లాస్, కానీ ఎకానమీ బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు కాబట్టి ఇండియా యొక్క ఫిస్కల్ పొజిషన్ సివియర్గా డ్యామేజ్ అవుతుందనడానికి లేదు. స్టేట్ గవర్నమెంట్స్ విల్ స్ట్రాంగ్లీ అపోజ్ జిఎస్టీ రేషనలైజేషన్, స్ట్రాంగ్గా అపోజ్ చేస్తాయా? అపోజ్ చేయలేవు, పొలిటికల్గా అపోజ్ చేయలేవు. వాళ్ళు కాంపెన్సేషన్ కోసం అడుగుతారు కానీ జిఎస్టీని పొలిటికల్గా అపోజ్ చేసే పరిస్థితి ఉండదని చెప్పాను ఇప్పుడే. ప్రపోజ్డ్ జిఎస్టీ రిఫార్మ్స్ సింప్లిఫై ట్యాక్సేషన్ అండ్ ఎయిమ్ టు బూస్ట్ కన్సంప్షన్ డిస్పైట్ సమ్ రెవెన్యూ. కొంత రెవెన్యూ రిస్క్ ఉన్నప్పటికీ కూడా ఇవి ట్యాక్సేషన్ని సింప్లిఫై చేస్తాయి, కన్సంప్షన్ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. సో ఆన్సర్ సి. లాజికల్ ఇన్ఫరెన్స్, సో ఆర్టికల్ నుంచి మనం లాజికల్గా ఇన్ఫర్ చేయగలిగే పాయింట్ ఏంటి? ఏ సింప్లర్ జిఎస్టీ స్ట్రక్చర్ ఈజ్ లైక్లీ టు రెడ్యూస్ ట్యాక్స్ ఎవేజన్. అవునా కాదా? జిఎస్టీ స్ట్రక్చర్ సింప్లిఫై చేయడం వల్ల ట్యాక్స్ ఎవేజన్ తగ్గడానికి అవకాశం ఉంది. ఇది పక్కన పెడదాం, కరెక్ట్ లాగే కనిపిస్తోంది. సెంటర్ హ్యాస్ అఫీషియల్లీ ఎస్టిమేటెడ్ ది ఎగ్జాక్ట్ అమౌంట్ ఎస్టిమేట్ చేయలేదు. స్టేట్స్ విల్ విల్లింగ్లీ గివ్ అప్ దేర్ షేర్, పెట్రోలియం ట్యాక్సెస్ వదిలేస్తాయి స్టేట్స్, వదలవు. రిఫార్మ్స్ ఆర్ డిజైన్డ్ మెయిన్లీ టు హెల్ప్ ఎక్స్పోర్టర్స్, నో, ఎక్స్పోర్టర్స్ హెల్ప్ చేయడం కోసం తెచ్చినవి కాదు. సో బెస్ట్ ఆన్సర్ ఏంటి? ట్యాక్స్ ఇవేజన్ తగ్గొచ్చు. ట్యాక్స్ ఇవేజన్ ఎందుకు తగ్గొచ్చు? ఎందుకంటే ట్యాక్సులు తగ్గినప్పుడు ఎగ్గొట్టాలన్న ఆలోచన తగ్గుతుంది. అలాగే ట్యాక్సేషన్ సింప్లిఫై చేయడం వల్ల కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వ్యవస్థ అనేది కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు కూడా ఎలా ఫైల్ చేయాలో తెలియక కూడా చాలామంది ఫైల్ చేయరు. సో సిస్టమ్ అనేది సింప్లిఫై అయిందనుకోండి, అప్పుడు ట్యాక్స్ ఇవేజన్ తగ్గుతుంది, ట్యాక్స్ బేస్ పెరుగుతుంది. వైడర్ ట్యాక్స్ బేస్ అంటే ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చేవాళ్ళు, ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అజంప్షన్ చూద్దాము. ఇంక్రీజ్డ్ డొమెస్టిక్ కన్జంప్షన్ కెన్ పార్ట్లీ ఆఫ్సెట్ ద ఫాల్ ఇన్ ట్యాక్స్ రెవెన్యూస్. సో ట్యాక్స్ రెవెన్యూస్ కొంత తగ్గుతాయి, దాన్ని డొమెస్టిక్ కన్జంప్షన్లో వచ్చిన ఇంక్రీజ్ కొంతవరకు ఆఫ్సెట్ చేయొచ్చు. ఇది కొంచెం కరెక్ట్ సెంటెన్స్ లాగే కనిపిస్తుంది. ఇండియాస్ ఎక్స్పోర్ట్ సెక్టర్ విల్ రిమైన్ అన్ఎఫెక్టెడ్. టారిఫ్ అన్సర్టెంటీస్ వల్ల ఎక్స్పోర్ట్ సెక్టర్ అన్ఎఫెక్టెడ్ ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. స్టేట్స్ విల్ నాట్ డిమాండ్ కాంపెన్సేషన్, డిమాండ్ చేస్తాయి. జిఎస్టీ రిఫార్మ్స్ ఆర్ పొలిటికల్లీ ఈజీ టు ఇంప్లిమెంట్. ఓకే, ఇది కూడా కరెక్ట్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఓకే, స్టేట్స్ పొలిటికల్గా దీన్ని అపోజ్ చెయ్యవు, కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే స్టేట్స్తో కాంపెన్సేషన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ అండ్ డి మిగిలాయి. ఏ అండ్ డిలో ఏది ఆన్సర్ పెడతాం మనం? బెస్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. ఎందుకంటే ఇక్కడ సమస్య గవర్నమెంట్ చెప్తోంది ట్యాక్స్ తగ్గడం వల్ల కన్జంప్షన్ పెరిగి ఎకానమీ బూస్ట్ అవుతుంది, దీనివల్ల అయ్యే నష్టం కొంత రికవర్ అవుతుందని. ఇక్కడ పొలిటికల్లీ ఈజీ అనేది ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నానంటే స్టేట్స్ అన్నీ వెంటనే ఒప్పుకుంటాయని గ్యారంటీ లేదు. అంటే బయటకి దాన్ని అపోజ్ చేయకపోవచ్చు కానీ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడతాయి. ఏమని ప్రెషర్ పెడతాయి? మా కాంపెన్సేషన్ ఇవ్వడం ప్రెషర్ పెడతాయి. అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో స్టేట్స్ని కూడా కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి కూడా మనకి కన్సర్న్స్ అనేవి రైజ్ చేస్తాయి. కాబట్టి బెటర్ ఆప్షన్ ఈజ్ ఏ. బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎప్పటి నుంచో నన్ను అడుగుతోంది వొకాబులరీ చెప్పండి అని. మళ్ళీ ఐ బ్రాట్ ఇట్ బ్యాక్. కాకపోతే 5 వొకాబులరీ మాత్రమే చెప్తాను, 10 చెప్పను. సో ఒకసారి ఇవాల్టి మోస్ట్ డిఫికల్ట్ వొకాబులరీ తీసుకుంటే ఫస్ట్ వర్డ్ వచ్చేసి రేషనలైజింగ్. రేషనలైజ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? ఆర్గనైజింగ్ ఇన్ ఏ ఆర్ రీస్ట్రక్చరింగ్ ఇన్ ఏ లాజికల్, ఎఫిషియెంట్, సింప్లిఫైడ్ మేనర్. కాంప్లికేషన్ని రిమూవ్ చేసి సింప్లిఫై చేయడం, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం, రీస్ట్రక్చర్ చేయడాన్ని మనం రేషనలైజ్ చేయడం అని అంటాం. సో రేషనలైజింగ్కి సినోనిమ్స్ ఏంటి? స్ట్రీమ్ లైన్ చేయడం, సింప్లిఫై చేయడం, రీస్ట్రక్చర్ చేయడం, సిస్టమటైజ్ చేయడం. అంటే ఇన్ఎఫిషియన్సీస్ని రిమూవ్ చేయడాన్ని, సిస్టమ్ని సింప్లిఫై చేయడం, రేషనలైజ్ చేయడం, ఇవి సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చి కాంప్లికేట్ చేయడం, కన్ఫ్యూజ్ చేసేయడం, డిజార్డరింగ్, ఇదంతా కూడా మనకి యాంటోనిమ్స్గా మనం తీసుకోవచ్చు. ఇందాక ఒక అబ్బాయి అడిగాడు అంబిగ్విటీ అంటే ఏంటి? సో అంబిగ్విటీ అంటే ఏంటి? ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఓపెన్ టు మోర్ దాన్ వన్ ఇంటర్ప్రిటేషన్, అన్సర్టెనిటీ. ఇఫ్ సంథింగ్ ఈజ్ అంబిగ్యువస్ అంటే సర్టెనిటీ లేదు, క్లారిటీ లేదు, క్లియర్గా తెలియట్లేదు, ఏదో చెప్పేది అదా తెలియట్లేదు, క్లారిటీ లేదు అంటాం చూడ, అలాంటిదాన్ని అంబిగ్విసీ అంటాం. సినోనిమ్స్ వేగ్ అన్న నాట్ క్లియర్, అన్సర్టెనిటీ, అబ్స్క్యూరిటీ, ఈక్వివొకేషన్. అన్ఈక్వివోకల్ అనే పదం విన్నారు ఎప్పుడైనా? అన్ఈక్వివోకల్ అంటే నిస్సందేహంగా అంటాం. ఈక్వివోకేషన్ అంటే సందేహం ఉంది, అంబిగ్విటీ ఉంది అని. నిస్సందేహంగా అంటే అన్ఈక్వివోకల్లీ. యాంటోనిమ్స్ క్లారిటీ, సర్టెనిటీ, ప్రెసిషన్, ట్రాన్స్పరెన్సీ. ఇవి మనకి యాంటోనిమ్స్గా మనం చెప్పొచ్చు.
అంటే అర్థమవుతుంది కదా, క్లారిటీతో, ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా అలా. లిటిగేషన్ అనే పదం ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ లీగల్ యాక్షన్. లిటిగేషన్ చేస్తుంటే లీగల్ యాక్షన్కి వెళ్ళారు, కోర్ట్ ఆఫ్ లాకి వెళ్తున్నారు అని అర్థం. సో లా సూట్, లీగల్ యాక్షన్, కేసు, ప్రాసిక్యూట్ చేయడం వల్ల కూడా లీగల్గా విచారణ చేయడాన్ని ప్రాసిక్యూట్ చేయడం అంటాం. యాంటనమ్స్ సెటిల్ చేయడం, అగ్రిమెంట్, రికన్సిలియేషన్, ఆర్బిట్రేషన్. ఆర్బిట్రేషన్ అంటే కూర్చొని మాట్లాడుకొని, రికన్సిలియేషన్ అంటే అంతే మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవడం. రికన్సిలియేషన్ అంటే అర్థం ఏంటమ్మా, మళ్ళీ టు బికమ్ ఫ్రెండ్స్ అగైన్. రికన్సిలియేషన్ అంటే రెస్టోరేషన్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్స్. ఇవన్నీ కూడా మనకి రికన్సిలియేషన్లోకి వస్తాయి. ఆర్బిట్రేషన్ అనే పదం ఇక్కడ బెటర్ వర్డ్ కాదు. ఐ థింక్ ఆర్బిట్రేషన్ కూడా మోర్ లైక్ లీగల్ టర్మ్గా వెళ్తుంది. ఆర్బిట్రేషన్ వదిలేసేయండి, రిమైనింగ్ తీసుకోండి. వాటర్ షెడ్ చెప్పాను, క్రిటికల్ టర్నింగ్ పాయింట్ ఆర్ ఈవెంట్ మార్కింగ్ అన్ ఇంపార్టెంట్ చేంజ్. ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ని తీసుకొచ్చే క్రిటికల్ టర్నింగ్ పాయింట్ని మనం వాటర్ షెడ్ మూమెంట్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ మైల్ స్టోన్, ల్యాండ్ మార్క్, బ్రేక్ త్రూ, బెంచ్ మార్క్, ఇలాంటివన్నీ కూడా దీనికి సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటనిమ్స్ ఇన్సిగ్నిఫికెంట్ ఈవెంట్, ట్రివియాలిటీ, రొటీన్ అక్కరెన్స్. ట్రివియల్ అంటే ఈ సింపుల్, అంత ఇంపార్టెంట్ కాదు అని అర్థం. ఇన్సిగ్నిఫికెంట్ అని అర్థం, రొటీన్ అని అర్థం. ఫాల్టర్ అంటే అర్థం ఏంటమ్మా, తడబడడం. లూజింగ్ స్ట్రెంగ్త్ ఆర్ మొమెంటమ్, బికమింగ్ వీకర్ ఆర్ లెస్ ఎఫెక్టివ్ చెప్పాను. ఫాల్టర్ అంటే తడబడడం, స్టేబుల్గా లేకపోవడానికి ఫాల్టర్ అవ్వడం అంటాం. సినోనిమ్స్ వీకనింగ్, డిక్లైనింగ్, వేవరింగ్. వేవర్ అంటే వేవర్ అవుతున్నాడు, షేక్ అవుతున్నాడు అంటాం కదా. స్టంబుల్ అని అంతే, తడబడ్డం. ఆపోజిట్ స్ట్రెంథనింగ్, రికవరింగ్, థ్రైవింగ్, ప్రోగ్రెసింగ్. థ్రైవ్ అంటే బాగా పర్ఫామ్ చేస్తుంది, ప్రోగ్రెస్ అవుతుందంటే ముందుకెళ్తుంది, రికవర్ అవ్వడం, స్ట్రెంథన్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి యాంటనిమ్స్గా చెప్పొచ్చు. సో ఇవి మనకి 5 టాప్ మోస్ట్ డిఫికల్ట్ వొకాబులరీ ఫ్రమ్ టుడేస్ ఎడిటోరియల్. సో బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్లో చాలామంది వీక్నెస్ వల్ల ఉద్యోగానికి దూరం అయిపోతున్నారు. సో ఇంగ్లీష్ అనేది మీ వీక్ ఏరియా అయితే కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వాల్సిన కోర్సు బ్యాంక్ ఇన్ఫినిటీ. ఇక్కడ క్వాంట్ అండ్ రీజనింగ్ విల్ బీ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్. మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే మనది కూడా ఉంటుంది. మనది బెస్ట్ అని చెప్పను, అలాగే వీఆర్ నాట్ లెస్ దాన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్. బట్ ఇన్ ఇంగ్లీష్ వీఆర్ ద బెస్ట్. ఇంగ్లీష్కి వచ్చేసరికి యూ గెట్ ద బెస్ట్ హియర్. మీకు డైలీ వొకాబులరీ ఆర్సీ సెషన్ కూడా వస్తుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసెస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్, డైలీ ఆర్సీ అండ్ వొకాబులరీ అన్నీ కూడా మీకు లైవ్ వస్తాయి. ఇది మీకు ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ క్లాసెస్ వైజాగ్లో ఉన్నాయి, ఆన్లైన్ మీరు ఎక్కడి నుంచి అన్నా తీసుకోవచ్చు. కంప్లీట్గా ఏసీ క్లాస్ రూమ్స్. సో ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను, వివరాలు కనుక్కోండి. బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే కోచింగ్ కావాలనుకుంటే మెయిన్స్ కోసం కానీ, ప్రిలిమ్స్ కోసం కానీ, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం కానీ, లేదా డైలీ కోసం కానీ, ఆర్సీ వొకాబులరీ కోసమైనా సరే కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వాల్సిన కోర్సు బ్యాంక్ ఇన్ఫినిటీ. అండ్ ఫోన్ నెంబర్ ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను. ఇంకొక పాయింట్ కూడా మీకు ఇస్తున్నాను ఏంటంటే, ఇక్కడ సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూ వరకు వెళ్ళారో, ఇంటర్వ్యూ వరకు ఏదైనా సరే ఇంటర్వ్యూ వరకు వెళ్తే మీకు ఇదే కోర్సు నేను 5,000కి ఇస్తాను. ఎవరైతే మెయిన్స్ వరకు వెళ్ళారో, ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ వరకు వెళ్ళారో వాళ్ళకి ఐఎమ్ గివింగ్ ఇట్ ఫర్ 7,500. అండ్ బిగినర్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి 10,000కి మనం ఇస్తున్నాం. సో 3 రకాల స్లాబ్స్లో అంటే మెరిట్ని ఎంకరేజ్ చేయడం కోసం, లేదా ఆల్రెడీ కోచింగ్ తీసుకొని శ్రీధర్స్లోనో, నంద్యాలలోనో డబ్బులు ఖర్చు పెట్టేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఫర్దర్ బర్డెన్ అవ్వకుండా ఉండడం కోసం, మెరిటోక్రసీ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఆస్పిరెంట్స్కి కేవలం 5,000కే నేను లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు అందిస్తున్నాను. సో సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఇది ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు 5,000 రూపీస్కి మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ పొందొచ్చు. ఇది లిమిటెడ్ ఆఫర్, 31 ఆగస్ట్ వరకు మాత్రమే నేను ఇస్తున్న ఆఫర్, తర్వాత ఉండదు. సో మీ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే చెప్పండి. టేక్ కేర్, బాయ్. అండ్ చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేసేయండి అమ్మా. లైక్ చేసి కంటిన్యూ చేయండి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు షేర్ ఇట్ ఆన్ యువర్ వాట్సాప్ స్టేటస్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్ దేర్ ఇన్ ఎనీ టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ గ్రూప్స్లో మీరు ఉంటే అందులో కూడా ఇది షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది.